పిల్లలారా, మీకు అందరూ కూడా శుభవందనాలు. మీకు శుభము కలుగుగాక, మీకు సమాధానము కలుగుగాక. ఆమె ఈ ఆమెన్ అన్నమాట అవునని అర్థం. మొన్న ఆధారం ఏ వాక్యం చెప్పాను మీకు? అదే శరీరదారులు ఆత్మ సంబంధులు, లోక సంబంధులు, దేవుని సంబంధులు. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగుగా. అంటే దేవుని నమ్ముకుంటున్నారు కానీ కొంతమంది శరీరదారుగా ఉంటున్నారు, ఆత్మ సంబంధంగా ఉండలేదు. దేవుని నామానికి మహిమ కలుగునిగా. అలాగే కొంతమంది దేవుని సంబంధంగా ఉంటున్నారు, కొంతమంది లోక సంబంధాలుగా ఉంటున్నారు. క్రైస్తవులు నిజాన్ని తెలుసుకున్నాక, సత్యాన్ని తెలుసుకున్నాక శరీరధారిగా మనం ఉంటే అది మన కష్టం. అది ఆత్మసారంగా మనం జీవింతే దేవునికి సంతోషమని లేఖనాలు సెలవుతున్నాయి. దేవుని వాక్యంలో నేను చూసినట్టయితే ఆయన బిడ్డలైన మనము సంతోషంగా ఉండాలన్నదే, సమాధానంగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తలు ఎన్ని? 4. 5వ సువార్త ఎవరు? మనమే. దేవుని స్తోత్రం. 14వ అధ్యాయము 27వ వచనం, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుస్తున్నాను. లోకం ఇచ్చినట్టు కాదు, అది తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించినలా నేను తండ్రి యొద్దకు వెళ్తున్నానని మీరు సంతోషించురు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లింతా ఉన్నాం. ఈ జనాంగం నీ ప్రజలు వాక్యం మీది ఇక్కడ నిలబడిన ఎత్తుని నీ సొత్తై ఉన్నాను. నీ పాదాల కిందకి వచ్చున్నాం. ఏడంతల ఆత్మ సుస్వాగతం, పట్టణాని ఆత్మ నీకు సుస్వాగతం, ముచ్చులు లేసిన ఆత్మ సుస్వాగతం. ఏ సమయం ఏది మాట్లాడాలో తండ్రి ఆత్మ మాట్లాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అగ్ని మన్నించు వరే ఆళ్ళే సిటిని మేఘమెక్కిత అలిసిపోవు చెమ్ము సెలవు. అది ఎలాగా అంటే యెహోవా కొరకు ఎదురు చూసిన వాళ్ళు ఎప్పుడు మండుతూ ప్రకాశిస్తారు. శరీరిచ్చలు నెరవేర్చిన వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చుతురుగా. మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను. ప్రార్థనలో అన్ని విషయంలో కూడా దేవుని స్తోత్రం. ఈ ఉపాస కూడుకులకు ముందు ఓ పాస్టర్ గారు లాగా నాతో మాట్లాడాడు. దేవుడని అనుకోవు కదా, దేవుడని అనుకోవు కదా, పాస్టర్ గారి లాగే మాట్లాడతారు దేవుడు. దేవుని స్తోత్రం. ఆలోపరం సంఘం ఏంటి అన్నాడు, ఉపాసకుడుకు వస్తారు కదా మీరు, ఆ వచ్చినప్పుడు మీరే సూతురు కదా. దేవుని స్తోత్రం. ఆ కళ వచ్చినాక ఈ సంఘంలో గొప్ప కార్యాలు జరుగుతూ చూస్తున్నాను నేను. దేవుని నామానికి మహిమ. ఇప్పుడు మనకు అన్ని సంఘాలు ఉండగా ఈ సంఘాల కోసం దేవుడు ఎందుకు మాట్లాడాడు అని నేను చూస్తే మిమ్మల్ని బట్టి దేవునికి సంతోషంగా ఉన్నది. మిమ్మల్ని బట్టి దేవునికి ఎంతో ఆనందంగా ఉన్నది నేను చెప్పగలను.
మనకి ఇన్ని సంఘాలు ఉండగా 7 సంఘాలు బయలుపరిచారు, ఎంతో సందేహించాం. ఇవన్నీ సాగుతలేదు. నాకు ఇచ్చిన కళ్ళని నెరవేరిపోతా ఉన్నాయి. దేవుని నామమునకు మహిమ కలుగుగా. ఏ రకంగా కళలు ఎత్తున్నారో ఆ రకంగానే జరుగుతున్నాయి ఈ సంఘాలు. దేవుని స్తోత్రం కలుగుగా. కానీ అభివృద్ధికి వచ్చి ముందు 4 వస్తాయి, అవి కూడా చెప్పారు. దేవుని స్తోత్రం. రాలి అమలపురం అలాగే మధ్యలో కూడా మంచి అభివృద్ధి వస్తుంది. రాలుపాలు మన తలని రాలేదు, అక్కడ కూడా గొప్ప అభివృద్ధి వస్తుంది. దేవుని స్తోత్రం. ఈ 4 అభివృద్ధి పడినాకే అన్ని సంఘాలు కట్టబడతాయి. దేవుని సిద్ధాసార సంఘం. దీని కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థనే. నేను దేవుని సంఘంలో మిమ్మల్ని కనిపెట్టినప్పుడు నా ఆత్మ పేరాపన ఏంటంటే, మీరు నాకు ఎలా కాపాడుతారంటే నా ఉద్దేశంలో ఆత్మసారంగా లోకాన్ని వదిలి బిడ్డలా కాపాడుతున్నారు. దేవుని స్తోత్రం. మీరు దేవుని చిత్తం నెరవేర్చాలని ఒక ఉద్దేశం కలిగి జీవిస్తున్న బిడ్డలా నాకు కాపాడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగుగా. ఈ కళ వచ్చినాక మీ పట్ల దేవుడు ఎంత సంకల్పన కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో దాన్ని బట్టి నాకు అర్థమైపోతా ఉంది. దేవుని స్తోత్రం కలుగుగా. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నా. యేసు ప్రభు సిలువ ఎడక ముందు మాట్లాడిన మాటలు ఏంటి అది చెబితే, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా. ఇవాళ సమాజంలో చూడండి, సంఘాలలో చూడండి, విశ్వాసంలో చూడండి, పాత్ర కుటుంబంలో చూడండి, ఎక్కడ చూసినా సమాధానం లేదు, సంతోషం లేదు. దేవుని లేఖనాల్లో మనం చూసినప్పుడు దేవుని ఒక ఆశ, మానవుల పట్ల ఉన్న ఆశ ఏంటని చూస్తే మనం సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలన్నదే దేవుని చిత్తం. అయితే ఎందుకు శాతం మనం మీకు చెప్పాను, గుర్తుందో లేదో నాకు తెలియదు. వర్షుల కన్నాలో వర్షు అన్న మాట ఏమన్నాడైనా అను 2 మనుషుల మీద ఉన్నారు దీవించబడినాక. ఇవాళ కూడా సమాజంలో సంఘంలో చూడండి, దీవించబడే ముందు ఒక రకం నడవడికి, దీవించబడినాక ఒక తలపులు, 2 తలపుల మధ్యన ఆనాడు ఇశ్రాయేలు అంటే ఇవాళ పరిశుద్ధ ఇశ్రాయేలు, యేసు రక్తములో కడగబడిన వాడే పరిశుద్ధ ఇశ్రాయేలు అని చెప్పగలుగుతున్నాం. ఇవాళ చాలా మంది చూస్తుంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల వలె ఇవాళ పవిత్ర రక్తములో కడగబడిన వాడు కూడా 2 మనసులు. ఒకసారి నేను ఆలోచించినప్పుడు ఇది ఎందుకు రక్షణ పొందారు అని ఆలోచించినప్పుడు మన సంఘాలే, ఎవరు కూడా మనకు అర్థం కాదు. ఈ సంఘం కాదు, మన ఆనపరం సంఘం కాదు. వీళ్ళు ఆదుల కొరకు, గృహాల కొరకు, కోటెలకి, జాబులకి వీటితోనే సరిపెట్టుకుంటున్నారు. కానీ ఎలాంటి రాజ్యంలో ఉంటాం, ఎలాంటి దీవుల్లో ఉంటాం, ఎలాంటి కృప దాగి ఉంది అలాంటి గ్రహింపు లేదని చెప్పగలదు. లేఖనాల ప్రకారంగా పరిశుద్ధ గ్రంథంలో సూతి. అందుకే ఓషు అన్నాడు, ఇశ్రాయేలు గోత్రములో ఉన్న వాళ్ళందరినీ కూడా ఓషు చెప్పిన మాట పిలిచాడు. వాళ్ళందరూ వచ్చారు. వచ్చినాక మాట్లాడింది ఏంటంటే, ఎందుకు మీరు 2 తలంపుల మీద ఉంటారు? యెహోవా కీడు తడిపించాడని మీరు అనుకుంటున్నారా? లేదు లేదు అన్నప్పుడు వాళ్ళు యెహోవా కార్యములు ఏం చేశాడో మన పితరుల ద్వారా, అబ్రాహాము ద్వారా, మోషే ద్వారా ఎన్ని చేశాడో దేవుడు అని చెప్పినప్పుడు యెహోవే దేవుడు అన్నాడు. అది మా ఇంటి వాళ్ళే యెహోవాని క్షమించాలన్నప్పుడు, వీళ్ళని జనాన్ని పోగు చేసినప్పుడు, ఇశ్రాయేలు గోత్రం అందరినీ పిలిచినప్పుడు, ఆయన పితరులు చెబుతున్నప్పుడు వాళ్ళు విశ్వసించారు, యెహోవే మాకు కావాలని. దేవుని స్తోత్రం. ఇవాళ ఎక్కడ చూడు
ఏ సమాధిలో చూడు, 14 గ్రామాలు, దేశాలు, విదేశాలు, స్వదేశాలు చూడు, బైబిల్లోది నెరవేరుతుంది. ఎక్కడ ఏ సమస్య జరిగినా ఆ గ్రామస్తులు కేకేస్తారు, న్యాయము. చూడండి, ఎక్కడ చూసినా బైబిల్లోనే పాటిస్తున్నారు. దేవుడు మాత్రం తెలుసుకుంటలేదు. నాకు అర్థమైంది ఏంటంటే, బైబిల్లో నియమాలే పాటిస్తున్నారు కానీ సృష్టికర్తని ఎమ్మడించలేదు, తెలుసుకోలేకపోతున్నారు, గ్రహింపలేదు. నాకు అర్థమైంది అది. ఏంటి ఆయనాడు మోషే పెట్టిన రీతిగా, లేదా మోషే పెట్టిన రీతిగా ఏ సమాజంలో చూడండి అందరినీ పిలుస్తారా లేదా? ఏదైనా సమస్యలు వస్తే బైబిల్ అన్ని బైబిల్ చేస్తున్నారు, బైబిల్ ప్రకారంగా నడుస్తున్నారు, కానీ దేవుణ్ణి అంగీకరించలేదు, నిజాలు తెలుసుకుంటలేదు. ఆయన అందరూ నా కృపలోకి రావాలని ఆయన తలంపు, అందరూ సమాధానంగా ఉండాలని. ఆనాడు ఇశ్రాయేలుకి సమాధానం ఉందా చెప్పండి, శాంతి ఉందా చెప్పండి. అందుకనే సమాజం అంతా పిలిచాడు ఆయన యెహోషువ. అలాగే ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా బైబిల్లోనే పాటిస్తున్నారు కానీ దేవుని కృపలోకి రావట్లేదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, చెప్పాలా హల్లెలూయా. యేషుయేలు గ్రంథము 37:1 చూస్తున్నట్టయితే చదవండి దాని వాక్యం. యేషుయేలు గ్రంథము 37:1. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఆ లోయలో నన్ను దిప్పును. ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు కేవలము ఆ లోయలో కనబడెను. అది కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకు తెలియదని నేనంటిని. దేవుని నామానికి మహిమ కలుగుగా. మనమైతే ఏమంటాం? ఆత్మవశుడికి ఆత్మపూరుడికి శరీరధారికి బోర్డు తేడా. ఈ శరీరధారి ఉన్న వాడికి రెడీ కాపాడం, ఆత్మ నిలబెట్టాలి, ఆత్మవశుడై ఉండాలి. లోయని కాపాడాలంటే, నశించిపోయి ఆత్మను కాపాడాలంటే, బాధలు యాదన కష్టాల్లో ఉన్న వాళ్ళు కాపాడాలంటే దైవజనులు కుటుంబము సంఘము ఆత్మవశుడై ఉండాలి, ఆత్మ నిలబెట్టాలి. అప్పుడు నశించిపోయి ఆత్మలు మనకు కాపాడుతాయి, కష్టాల్లో ఉన్న ఆత్మలు కాపాడుతాయి, ఇబ్బందులు ఉన్న వాళ్ళు కాపాడుతారు. దేవుని స్తోత్రం. ఇవాళ ఎంతమంది ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి తాగుడు వల్ల. శరీరాన్ని కాపాడుతాయి ఆత్మ నిలబెట్టినప్పుడే, ఆత్మ వశులైనప్పుడే ఈ తాగుమోతలైన పాపులైన ఎవరైనా కాపాడుతారు. దేవుని దృష్టి దుర్మార్గుడిగా చనిపోతాం నాకు ఇష్టం లేదు. సన్మానుడై నీతిమంతులుగా బతుకుతే నాకు సంతోషం అని రాయబడి ఉంది. నేను స్తోత్రం. అదే ఆశ ఆత్మవశులైన వాడికి తెలుస్తుంది, కాపాడుతాయి. దేవుని స్తోత్రం. నేను సేవకు వచ్చినాక
ఈ ప్రతి వాక్యానికి నాకు కళలు ఉన్నాయి. నేను సేవ వచ్చినాక అభిషేకం అన్ని అభిషేకాలతో నేను నింపాడు కదా దేవుడు. నేను పాత్ర శాతం అంటే నా తలకాయ ఇలా పాత్ర శాతం కదా మాకరించి నా తలకాయ భూ సంసారం చేసేది లగే ఉండేవాడు మాకరించి ఇలా భూషందరు రైకందరు ఇవ్వందరు నీవరకాయ్ మై గాడ్ లోయలు కాపాడి నెలకలు కాపాడి ఏంటాడి 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 అంటా ఉన్నవాడు. నీ ద్వారా ఎన్ని సదునవాలి ఊరవాషీరి కాందరని వరవాషి ఉరికవబర సందరమై గాడ్ జీసస్ గ్లోరీ తప్పుడు మన దేవుడు స్తుతిందారావా సందరమై గాడ్ బాబా సందరమై గాడ్ జీసస్ గ్లోరీ 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 గ్లోరీగా సంగం ఎరుగు కలుగునుగా గ్లోరీగా వెలుగు 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 దేవుని వెలుగు. ప్రపంచమంతా నా దేవుని వెలుగుతో నింపబడునుగా. నా యేషయాడు భూలోకానికి వచ్చి నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు వెలుగై ఉండాలి. అప్పటి దేవుడు ఏమైనా జనగమా గమనించాలి దేవుని వాక్యాన్ని. అక్కడ లోయ ఎముకలు, ఆ ఎముకలు పట్టగలవా? నీకే తెలుసు. అవును, శరీరదారైతే అవును ప్రభా ఎముకలు సాకులు చెప్తాం, శరీరదారులు సాకులు చెప్తారు. అనుకర కాదంటారా? ఆత్మసారులు సాకులు చెప్పరు, లోకము చూడరు, లోకాచారాలు ఉండవు. యేసు గారు ఎప్పుడైతే ఆత్మవశుడయ్యాడో, ఆత్మతో నింపబడ్డాడో, ఆత్మతో నడపడుతున్నాడో, లోయ కాపాడింది, ఎముకని కాపాడే దేవుడు సావుక బేరమ కాదు మాట్లాడటానికి. నా దేవుడు మనస్సును చూస్తాడు, అంతరంగం చూస్తాడు, నీ ఆత్మ ఎలా సంచరిస్తుందో చూస్తాడు దేవుడు. దేవుని నామమునకి మహిమ కలుగునుగా. బుద్ధినేమి మాట్లాడు, నరపుత్రుడా నరపుత్రుడా ఈ బతకలవా? నీకే తెలుసు. తెలుసు. హల్లెలూయా. ఆత్మ వశుడైన వాడు, ఆత్మతో నడపబడినాడు ప్రభువా నీకే తెలుసు. దేవుని మాటకి ఎదురు చెప్పరు, దేవుని వాక్యానికి ఎదురు తిరగరు, దేవుని వాక్యం ప్రకారంగా నడుదురుగాక. అలా నడిచాడు కాబట్టి ఆ ఎముకనికి ప్రవశించు అన్నారు. నేను ప్రవశించారా? ప్రవశించలేదా? చెయ్యి సాసి ప్రవశించు. ఇప్పుడు చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నారు ప్రార్థనలో. ఇక్కడ నుంచి నీ చెయ్యి సాసి చాలా నుంచి మాట్లాడుతున్నాడు. నువ్వు బాగా మాట్లాడు. నువ్వు చెయ్యి సాసి నువ్వు నోరుతో ఏదంటావో నువ్వు అయిపోగాక. ఇప్పుడు మా రెండవ వరప్రసాద్ జ్యోతి అన్నింటికి వెళ్ళారు మన దాంట్లో. అందులో వివాహాల వరకు ప్రార్థన చేయించుకున్నారు. కాదు ఆ పెద్దయ్య గారు నట్టు రామనండి, పెద్దయ్య గారు ప్రార్థన చేస్తే ఎట్నే కార్యం అయిపోతుందా అన్నారు. లేదు సూత్రం ఎంతగా